హాయ్ అండి, వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దేని గురించి వీడియో చేస్తున్నానంటే మనము 19th బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియో అయితే ఇస్తానమాట. సో చాలా మెంబర్స్ లైక్ ఇంతవరకు బ్యాచెస్ రన్ చేస్తుంటే లైక్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట. లైక్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. సో వాళ్ళ కోసమే ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి 19th బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ బ్యాచ్ లైక్ దేని గురించి అంటే ఏ కోర్స్ గురించి అంటే బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి ఉంటుంది అనమాట ఈ కోర్స్ అనేది. సో ఈ కోర్స్లో మనం ఏం డిస్కస్ చేస్తాము, అదేవిధంగా లైక్ ఈ కోర్స్ ఎట్లాంటి ఫీచర్స్ ఉంటాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి పైథాన్ కోర్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డే వన్ నుంచి ప్రతి ఒక్కటి బేసిక్ నుంచి. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సో ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అనమాట. సో పైథాన్ కోడ్లో మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా కామెంట్ సంబంధించిన టాపిక్ ఉంటుంది, అదేవిధంగా మీరు చూసినట్లయితే డేటా టైప్స్ ప్రతి ఒక్క డేటా టైప్ గురించి డిస్కస్ చేయడం కానీ, సో ఫంక్షన్స్ గురించి కానీ, ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి కానీ, అదేవిధంగా ఫైల్ హ్యాండ్లింగ్ గురించి కానీ. సో ఎప్పుడైతే ఈ బేసిక్ స్టఫ్ కంప్లీట్ అవుతుందో, సో ఏదైతే బేసిక్ స్టఫ్ కంప్లీట్ అవుతుందో ఇది కంప్లీట్ అయిన వెంటనే ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేయిస్తాం అనమాట. సో ఈ పైథాన్ కోర్ అంతా కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక మినీ ప్రాజెక్ట్ చేసినామంటే మనం ఒక ఫస్ట్ మోడల్ కింద చెప్పుకుంటాం. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు ఈ మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ అడ్వాన్స్కి వెళ్తాం అనమాట. సో అడ్వాన్స్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కవర్ అవుతుంది, సో అదేవిధంగా మీకు రెజెక్ట్స్ కవర్ అవుతుంది, సో అదేవిధంగా మీకు చూసినట్లయితే మల్టీ థ్రెడింగ్ కవర్ అవుతుంది, సో వెబ్ స్క్రాపింగ్ కవర్ అవుతుంది. సో ఏంటంటే సో మీకు ఈ ఊప్స్లో కూడా ఓకేనా, ఊప్స్లో కూడా ప్రతి ఒక్కటి తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా. సో వెబ్ స్క్రాపింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక కామర్స్ వెబ్సైట్ తీసుకొని ఆ కామర్స్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా డేటాని స్క్రాప్ చేస్తాము, ఏ విధంగా ఒక ఫైల్లో ఎట్లా సేవ్ చేస్తాము అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో అది కూడా డిస్కస్ చేస్తాము. సో నెక్స్ట్ చూసినట్లయితే లైక్ లైబ్రరీస్ వచ్చేసరికి మనం NumPy నేర్చుకుంటాం, పాండాస్ నేర్చుకుంటాం, అదేవిధంగా మ్యాట్ప్లాట్లిబ్ నేర్చుకుంటాం. సో ఈ 3 లైబ్రరీస్ యూజ్ చేసుకొని ఒక ఈడిఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఒక డేటా ప్రీప్రాసెసింగ్ ఎట్లా చేయాలి అని చెప్పేసి మనము డీటెయిల్గా అది కూడా ఒక ప్రాజెక్ట్ అయితే చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఒక జాంగో ఫ్రేమ్వర్క్ అయితే డిస్కస్ చేస్తాము. లైక్ ఏ విధంగా జాంగో ఫ్రేమ్వర్క్ వర్క్ అవుతుంది, అదేవిధంగా జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ ఎట్లా బిల్డ్ చేస్తాము అనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది విత్ ప్రాజెక్ట్తో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ మీరు వర్షన్ కంట్రోల్ చూసినట్లయితే గిట్ అండ్ గిటప్ కూడా డిస్కస్ చేస్తాము. సో ఏ విధంగా ఫైల్స్ మనం గిటప్లో పెడతాము అండ్ గిట్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం ట్రాక్ చేస్తాము. సో ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది దీని గురించి కూడా. సో డేటాబేస్ గురించి అయితే మనం MySQL గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే PDBC పైథాన్ డేటాబేస్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డేటాబేస్ని పైథాన్ ఉపయోగించుకొని ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో టూల్స్ వచ్చేసరికి మనం పవర్ BI కూడా డిస్కస్ చేస్తాం. సో మనం ఏదైతే ఈ మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసి లైక్ ఏ విధంగా అయితే విజువలైజేషన్ చేస్తున్నామో సేమ్ అదేవిధంగా టూల్తో ఎలా చేయాలి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవంతా లైక్ తెలుగులోనే టీచ్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మేము నేర్చుకోగలుగుతామా, మేము నాన్ ఐటీ, సో మాకు లైక్ ప్రీవియస్ ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు అంటే నో ప్రాబ్లం, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డీటెయిల్గా తెలుగులో నేర్పించడం జరుగుతుంది. బట్ మీరు మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డైలీ ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. సో ఈ కోర్స్ అంతా అయిపోయింది, ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే సో కోర్స్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏముంటుందని చెప్పేసి. సో 1 month లైవ్ క్లాసెస్ ఉంటాయి, డైలీ 2 hours క్లాస్ ఉంటుంది, 2 hours క్లాస్. సో బ్రో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బ్రో 1 monthలో కంప్లీట్ చేస్తారంటే కంప్లీట్ చేస్తాను. సో పక్కా కంప్లీట్ చేస్తాను. 2 hours ఉంటుంది క్లాస్. 2 hours అనేది చాలా ఎనఫ్ అనమాట. ఓకే, 2 hours క్లాస్ ఉంటుంది. సో డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ డైలీ 30 minutes ఎండ్ ఆఫ్ ది క్లాస్. సో నీకు క్లాస్ అయిపోయిన తర్వాతకి డైలీ ఒక 30 minutes ఆ క్లాస్ గురించి డౌట్స్ అక్కడే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ మేము ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ వస్తే ఎలా అంటే మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఓకేనా. సో ఆ కమ్యూనిటీలో మనకి నియర్లీ 1000+ మెంబర్స్ ఉంటారు. సో మనకి డౌట్ వస్తే ఎక్కడైనా కూడా మనకి అక్కడ నేనైనా మీకు సొల్యూషన్ ఇస్తాను, లేకపోతే మిగతా కమిటీ మెంబర్స్ని సొల్యూషన్ ఇస్తారు. సో అక్కడ మనకి ఎక్కడైనా సరే డౌట్ వస్తే అప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకేనా, 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది,
రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. సో రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి, సో అవన్నీ కూడా రెజ్యూమ్ ఫార్మాట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ గురించి తీసుకొని అవన్నీ కూడా ఒక ఫ్రేమ్ చేసుకొని ఇవి ఒక సెట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఒక 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అది ఏం చేస్తామంటే కోర్స్ అయిపోయిన వెంటనే ప్రాజెక్ట్ గైడెన్స్ అని పెట్టి సో ఆ ప్రాజెక్ట్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఒక గైడెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మీరంతా కూడా ఏదైతే ఈ కోర్స్ ఉందో ఇది పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే, సో డైలీ ట్రైనర్ చెప్పినట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా ప్రాజెక్ట్ చేయగలుగుతారు, చేస్తారు కూడా. ఓకేనా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైలీ జాబ్ అప్డేట్స్. సో డైలీ 20 to 30 జాబ్ అప్డేట్స్ అయితే మీకు ఒక కమిటీలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ ఉంది, ఇక్కడ ఇది జాబ్ ఉంది అనేది మీరు తెలుస్తుంది అనమాట. మార్కెట్లో ఏం రోల్స్ ప్రజెంట్ హైర్ చేస్తున్నారు, సో పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు, సో ఎక్కడెక్కడ హైరింగ్ ఉంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అక్కడ మీకు ఈ డైలీ జాబ్ అప్డేట్స్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెన్షన్ చేసినప్పుడు మీకు ఏంటంటే చూసి ఇక్కడ హైరింగ్ జరుగుతుంది, ఓకే ఎక్కడ నుంచి ఏ కంపెనీ నుంచి ఏం అడుగుతున్నారు, సో ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నో వాళ్ళు అప్లై చేసుకుంటారు అనమాట. సో అది కమిటీ గురించి చెప్పినా కదా. సో కమిటీలో మీరు అంతా కూడా డిస్కస్ చేసుకోవచ్చు, అదేవిధంగా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ టైం రికార్డింగ్స్ ఉంటాయి. సో మీరు ఏవైతే ఈరోజు క్లాస్ కంప్లీట్ అవుతుందో 2 hours క్లాస్ కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా ఒక 30 minutes డౌట్ క్లారిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఆ వీడియో నాకు మళ్ళీ ప్రొవైడ్ చేస్తారంటే మీకు లైఫ్ టైం రికార్డింగ్స్ ఉంటాయి. సో క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే మీకు రికార్డింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టడీ మెటీరియల్ కూడా తీసుకొని మీరు ఎప్పుడైనా తర్వాత రివైజ్ చేసుకోవాలంటే రివైజ్ చేసుకోవచ్చు. సో క్లాస్ టైమింగ్స్ వచ్చేసరికి ఎప్పటివరకు ఉంటాయంటే టైమింగ్స్ వచ్చేసరికి 7 PM నుంచి 9 PM డైలీ ఉంటుంది. 7 PM నుంచి 9 PM డైలీ ఉంటుంది. సండే ఒకటే హాలిడే ఉంటుంది. సో వీక్లీ మనం సండే ఒకటే వదిలేసి మిగతా డేస్ డైలీ 2 hours క్లాస్ చెప్పుకుంటాం. సో 1 month అనేది ఈ సిలబస్కి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో డైలీ ప్రాక్టీస్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీరు తప్పనిసరిగా మీరు సొంతంగా కోడ్ రాయగలుగుతారు, సొంతంగా మీరు ప్రాజెక్ట్ కూడా చేయగలుగుతారు అనమాట. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఈ కోర్స్లో మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ కోర్స్ డీటెయిల్స్ గురించి అంతా కూడా మీరు ఏం చేయాలంటే PythonLife.in వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడ ఫ్రీ డెమో చూడొచ్చు. అండ్ ఈ వెబ్సైట్లో టోటల్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో నీకు ఏం చేస్తానంటే మొత్తం ఈ కోర్సు డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇస్తాను, అండ్ అదేవిధంగా ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సో మీకు కావాల్సిన డౌట్ కూడా అడిగి రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మీరు ఒకసారి వెళ్ళి కామెంట్ సెక్షన్లో అయితే చూడండి, లింక్ చూసి ఒకవేళ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.